బిడ్డ, తండ్రికి తగ్గ తనయురాలు. ఆ నియోజకవర్గం చరిత్రలోనే కనీవిని ఎరుగని విజయం సొంతం చేసుకొని ఇప్పుడు తండ్రిని మించిన తనయురాలు అయింది. అంతేకాకుండా గత నాయకులకు భిన్నంగా ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతూ బంగ్లాకే పరిమితం అనుకున్న వారందరికీ షాక్ ఇస్తోంది. గెలిచిన దగ్గర నుంచి నో రెస్ట్ పీపుల్ ఫస్ట్ అనేలా దూసుకుపోతున్నారు ఆ ఎమ్మెల్యే. వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు సిఫారసు చేస్తున్నారు. గత ప్రభుత్వ అవినీతి చిట్టా బయటికి తీయాలని ఆదేశాలు ఇచ్చేశారు. ఇంతకీ యమ స్పీడుగా దూసుకుపోతున్న యువరాణి ఎవరు? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. పని ఏదైనా చకచకా జరిగిపోవాల్సిందే. మాటలే కాదు, చేతలు కూడా యమా స్పీడ్. రాజకీయంగా ఓనమాలు దిద్దుతూనే దూకుడు చూపుతున్నారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, డాటర్ ఆఫ్ అశోక్ గజపతిరాజు. పూసపాటి వంశీయులు వారసులుగా రాచరికంలో పుట్టి కార్లు బంగళాల్లో తిరిగిన ఆమె ప్రజాసేవ కోసం పరితపించి గత 5 ఏళ్లుగా ఎన్నో కష్టాలనుభవించి నిలబడ్డారు. ఇప్పుడు అధికారం వచ్చింది కదా అని రిలాక్స్ అవ్వకుండా బంపర్ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూనే తన మార్క్ పాలిటిక్స్ తో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. విజయనగరం ఎమ్మెల్యేగా 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన యువరాణి సరికొత్త రాజకీయం నడుపుతున్నారు. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా అటు ప్రజలను ఇటు నాయకులను సమన్వయం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు తమ అధినాయకుల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటే అదితి మాత్రం నియోజకవర్గంలోనే ఉంటూ నిత్యం ప్రజలతో మమేకమవుతూ ఉండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అశోక్ గజపతి బంగ్లా గేటు కూడా ప్రజలు తాకలేరు అనే విమర్శలకు చెక్ పెడుతూ బంగ్లాలోనే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు అదితి. సమయంతో సంబంధం లేకుండా ఓపికగా అందరి సమస్యలు వింటూ వెంటనే అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మరో పక్క ప్రత్యర్థుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెత్తిస్తున్నారు అదితి. తండ్రి అశోక్ గజపతిలా కాకుండా నా రూటే సెపరేటు అనే హెచ్చరికలు పంపిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లా కేంద్రంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కూడా ఈమె కావడం చర్చనీయాంశంగా మారుతోంది. వైసీపీ భవనం అక్రమ కట్టడమని కేవలం వీధి లైట్ కే షో చేసే వైసీపీ నాయకులు పార్టీ కార్యాలయాలను మాత్రం గుట్టుగా కడుతున్నప్పుడే అనుమానం వచ్చిందంటూ ఆరోపణలు చేశారు. దీనిపై మాజీ మంత్రి వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ కూడా స్పందించారంటే ఆమె వ్యాఖ్యలు ఏ రేంజ్ లో ఎఫెక్ట్ చేశాయోనని హాట్ టాపిక్ నడిచింది. తన రాజకీయ జీవితంలో జిల్లాలోని టీడీపీ నేతల్లో అశోక్ గజపతిరాజు పేరు తప్ప ఎప్పుడూ ఏ ఒక్క ఎమ్మెల్యే పేరు పలకని బొత్స ఇప్పుడు అదితి పేరెత్తడం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సైతం సంచలనంగా మారింది. ప్రతిపక్షంలో ఉండగా మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఆయన అనుచరులు భూదందాలు చేస్తున్నారని ఆరోపించిన అదితి గెలిచిన వెంటనే తన ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలను తవ్వితీస్తున్నారు. తన పూర్వీకులైన విజయనగరం రాజులు దానం చేసిన మాన్సాస్ భూములతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా అడుగులు వేస్తూ ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. మాన్సాస్ భూముల్లోనే కాకుండా మున్సిపాలిటీ భూముల్లో సైతం ఎవరైనా అక్రమ కట్టడం నిర్మిస్తే కూల్చివేతే అనే హెచ్చరికలు జారీ చేశారు. మహారాణిపేటలో అక్రమంగా నిర్మించిన కార్ సర్వీసింగ్ షెడ్ వల్ల తమ ఇళ్లల్లోకి వర్షపు నీరు వస్తోందని స్థానికులు ఫిర్యాదు చేయగానే షెడ్ను తీసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇన్నాళ్లు ఆమె అసలు తమకు ప్రత్యర్థి కాదని అవహేళన చేసిన వారు కనీసం ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా ఆలోచిస్తున్నారని చర్చ జరుగుతోంది. మరోవైపు అధికారులతో కూడా వరుసగా సమావేశాలు చేపట్టడంతో గత పాలకులకి టెన్షన్ పట్టుకుంది. రోజుకో శాఖతో సమీక్ష నిర్వహిస్తూ నివేదికలు అడుగుతున్నారు ఎమ్మెల్యే అదితి. దేనికి ఎంత ఖర్చు చేశారు, ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని నిధులు కేటాయించారు వంటి వాటిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సమీక్షలు కూడా తూతూ మంత్రంగా కాకుండా సుమారు 2 గంటల సమయం కేటాయిస్తున్నారంటే ఆమె ఎంత క్లారిటీగా ఉన్నారోనని భావిస్తున్నారు. వాస్తవానికి అదితి పాలనలో ఇంత స్పీడ్ చూపిస్తారని ప్రతిపక్షంతో పాటు స్వపక్షంలోని నేతలు కూడా ఊహించలేదని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ పై కూడా అదితి బాగానే ఫోకస్ చేశారు. 50 మందిలో 48 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నప్పటికీ ఆమె చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేశారట. అభివృద్ధే తమ లక్ష్యమని, కలిసికట్టుగా పనిచేద్దామని, పార్టీలతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేశారట. ఏ శాఖలకు ఎంతెంత ఖర్చు చేస్తున్నారో నివేదికలు సిద్ధం చేయాలని తెలిపారట. మొదటి సమావేశంలోనే తడబాటు లేకుండా తన ఎజెండా ఏంటో సూటిగా చెప్పేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రిలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తే ఈ రోజుల్లో రాజకీయాలు చేయలేమని భిన్నమైన రీతిలో పావులు కదుపుతూ మహారాణి దెబ్బ ఎలా ఉంటుందో ప్రత్యర్థులకు రుచి చూపిస్తున్నారని
టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందరి ఊహలకు అతీతంగా అదితి పనితీరు ఉండడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి అదితిది ఆరంభ సూరత్వమా లేక తానేంటో నిరూపించుకోవాలన్న కసితో ఉన్నారో రానున్న రోజుల్లో బయటపడనుంది. బెంగళూరు నుంచి